మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను, దేశ ప్రజల తరపుని. కొండ సురేఖ ఎవరో నాకు తెలియదు, కలిశారు, విష్ చేస్తారు, గౌరవనేనండి. ఇది కొండ సురేఖ విషయం కాదు. దానం నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, పచ్చి బూతులు తిట్టాడు. వెంటనే స్పీకర్ని కాల్ చేశాను, ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడాను, సస్పెండ్ చేయమని అడిగాను. ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు కేసు వేసి, నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని 1975 ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరూ 10th షెడ్యూల్ నోటీసులు పంపించాం. వారందరూ డిస్క్వాలిఫై అవుతారు, అవి తీరుతారు. చట్టానికి అతీతం ఎవరు కాదు. అప్పుడే దేశం బాగుపడుతుంది. తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాల్ని ఫాలో అవుదాం, ఫాలో చేయిద్దాం. రాజకీయ నాయకులు, ఇక్కడ నా సబ్జెక్ట్, అది కొండా సురేఖ లేదా అసెంబ్లీలో బూతులు తిట్టుతున్న అందరూ, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పిచ్చి పిచ్చి వాగుతున్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు నేను క్రిస్టియన్, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు నోరిప్పితే సనాతన ధర్మం అంటున్నాడు. హిందువులందరూ ఆయన్ని తిడుతున్నారు. ముస్లిం అంటే నాకు భక్తి, బీఫ్ తినడంలో తప్పు లేదు, నేను తింటాను అన్నాడు. ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే, ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రవర్తిస్తే, హూ విల్ హోల్డ్ హిమ్ అకౌంటబుల్? హూ విల్ హోల్డ్ పవన్ కళ్యాణ్? హూ విల్ హోల్డ్ దానం నాగేంద్ర? హూ విల్ హోల్డ్ కొండా సురేఖ? అండ్ హూ విల్ హోల్డ్ 4,000 MLAs, 776 MPs accountable? If the honorable courts don't disqualify them, if the honorable speakers don't disqualify them, if the honorable election commission don't disqualify them, when MLA Danam Nagendra or Deputy CM Pavan Kalyan or CM Chandrababu Naidu, or for that matter any politician, so many others in the past Telangana Assembly we saw, they are speaking like rowdies, gundas, criminals, terrorists. In 2005 in the parliament we saw 10 MPs taken 10,000 rupees and sold themselves for raising questions. Then I raised that question. But India is not changed, it is going bad to worst in the last 78 years. Therefore, I have approached the Almighty God, inspired me to approach the Honorable Supreme Court of India, whether it is Laddu controversy,